రాష్ట్రంలో ప్రీమియర్ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని, అలాగే టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ప్రకటించింది. సోమవారం తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సమావేశం జరిగింది. ఏపీలో కూడా ఇదే నిర్ణయం తీసుకోవాలి. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ, బెనిఫిట్ షోలు టికెట్ల రేట్లపై సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సింగిల్ స్క్రీన్ ఊపిరి పోసేలా ఉందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందున సీఎం సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ కు కృతజ్ఞతలు చెప్పారు. సామాన్యులకు టికెట్ ధరలు అందుబాటులో ఉండాలని, టికెట్ల ధర పెంపు వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటేనే ప్రజలు ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారని అన్నారు. తెలుగు ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, కొందరు నిర్మాతలు ఎక్కువ ఖర్చు పెట్టి సినిమా తీసామని ఎక్కువ రేట్లు పెడుతున్నారు. దీనివల్ల ప్రేక్షకులకు థియేటర్ వాళ్లకు ఇబ్బంది కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆంధ్రాలోనూ అమలు అవ్వాలని కోరుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కార్యదర్శి బాలగోవింద్ మాట్లాడుతూ, ఆడియన్స్ టికెట్ రేటు ఎంత ఉందో కూడా తెలియనంత అయోమయంలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. రేట్లు పెరగడం వల్ల పెద్ద సినిమా చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. దీంతో చిన్న సినిమాకు డబ్బులు ఉండడం లేదని చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు రెండు రకాలు ఉంటారు. రిచ్ పర్సన్స్ కొంతమంది, మామూలు మధ్యతరగతి కింద మా సింగర్ స్క్రీన్ లో చూడండి, బాగా డబ్బులు ఎక్కువ మల్టీప్లెక్స్ లో చూడండి. రెండవ కారణంగా మమ్మల్ని ఎందుకు 500 రూపాయలు 400 రూపాయలు టికెట్ జీవో తెచ్చి మమ్మల్ని హింస పెట్టడం పద్ధతి కాదు. ప్రభుత్వం ఒకసారి అనుమతి ఇచ్చిన తర్వాత నిర్మాత మాకు ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి మీరు తక్కువలోకి చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం మీద అనుమతించిన నీకేం బాధ, నీకు ఇచ్చేది తీసుకున్నా కదా అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ప్రభుత్వం దానికి అటువంటి జీవో కానీ మల్టీప్లెక్స్ లో మంచి రేట్స్ ఉన్నాయి. 350, 400 ఎక్కడ చూడండి, ధనవంతులు అంటే అక్కడ చూస్తారు, మధ్యతరగతి వరకు మా దగ్గర చూస్తారు. కాబట్టి రెండు డిలే ఉన్నారు. మల్టీప్లెక్స్ సిస్టమ్ వేరండి. వాళ్ళ ఎంటైర్ థియేటర్ మొత్తం ఎయిర్ కండిషన్ మెయింటైన్ చేయాలి. మా థియేటర్ అట్లా కాదు, మా జనం కూర్చున్న కాడ మనకి ఎయిర్ కూడా వాడుకుంటున్నాం. కాబట్టి మా ఖర్చు తక్కువ ఉంటుంది, మాకు ఖర్చు ఉదాహరణ చెప్తున్నాను. నేను నా థియేటర్ ఎగ్జిస్టింగ్ రేట్ 100 రూపీస్, ఒక్కసారి 400 చేసిండు. నేను 400 టికెట్ పెట్టాను, సౌకర్యాలు నా థియేటర్ లేవు. 100 రూపాయలు అయితే సాటిస్ఫాక్షన్ అవుతాడు, పర్లేదు ఈ థియేటర్లో 100 రూపాయలు బాగుంది. 400 చేస్తే నన్ను తిట్టుకుంటున్నాడు, నేను ఇచ్చే సౌకర్యం అంత లేదు, అంత గొప్పగా లేదు. కాబట్టి మా సింగర్ స్క్రీన్స్ కు రేవంత్ రెడ్డి గారు చేసిన పద్ధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అట్లే ఉండాలని కోరుకుంటున్నాం. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మరీ ధన్యవాదాలు. 3-4 సంవత్సరాలు ప్రస్తుతం మీరు కూడా మాకు సహకరించి మంచి ప్రచారం చేసి పెట్టండి.